వర్ణాయ నలినాయత లోచనాయ నామావశేషిత మహాబలి వైభవాయ నానా చరాచర విధాయక జన్మదేశ నాభీపుటాయ పురుషాయ నమః పరస్మై వందే గురు పరంపరాం. మన దేశంలో ప్రతి గ్రామంలో కూడా ఒక దేవాలయం ఉండాలి అని ఒక ఏర్పాటు చేశారు. భగవంతుడు అన్ని చోట్ల ఉన్నా త్వయి మయి చ అన్యత్ర ఏకో విష్ణు వ్యర్థం కుప్యసి మయి అసహిష్ణు. అదే అసహిష్ణు కారణం చేతనే ఈ మూర్తి పూజా విషయంలో ఇంత దాడి, ఇంత ఇబ్బందులు. సహిష్ణుత ఉంటే ఇంత ఇబ్బంది వచ్చి ఉండదు. ఈ దేశంలో 1000 సంవత్సరాల ఇబ్బంది రావడానికి కారణం అసహిష్ణుత, అంటే అసూయ కూడా కారణం. అనసూయాదేవి, మన ధర్మంలో ఉండేది అనసూయాదేవి. వేరు దీంట్లో ఎందుకో అసూయనో ఏమో కారణం. అది ఈ దేవాలయంలో ఈ నాదోపాసన జరగాలి. నాద తనుమనీశం శంకరం అని పాడతాడు. ఆ నాద ఉపాసన జరగాలి. సంగీతం, అది నాదస్వరం కావచ్చు, డోలు కావచ్చు, ఇంకా రాజవాద్యం అని చెప్పే రథోత్సవంలో చేస్తున్న రాజవాద్యం కావచ్చు. దానికి రాజవాద్యం అని పేరు పెట్టారు. తాను తప్పట్లేదు, రాజవాద్యం. ఇంకా అనేక వాద్యాలు, తౌర్యత్రికం నృత్యగీత వాద్యం తూర్యలయాశ్రితం. అలా నృత్యగీత వాద్యాలు, మంచి పుష్పములు, మంచి మంత్రములు, మంత్ర పుష్పాలు, ధూపదీప నైవేద్యములు, నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవ అని ఇక్కడ శ్రీనివాస గద్యంలో చెప్తున్నట్టుగా ఇలాంటి ఉత్సవాలు. పర్వకాలంలో పంచపర్వ అంటారు, అలాంటి పంచపర్వ ఉత్సవాలు. అలా గ్రామంలో ఒక ప్రదేశాన్ని ఉపాసనా కోసరం అని ఏర్పాటు చేశారు. మనిషికి నీళ్లు కావాలి, మంచి తిండి భోజనం కావాలి, దానికోసరం పంట, బట్టలు, వస్త్రేణ వపుష వాచ అన్నారు. ఈ 3 మంచిగా ఉండాలి అన్నారు. మంచి వస్త్రం ఉండాలి. ఆ వస్త్రం అనేది ఏ దేవతలు దాంట్లో ఉంటారు అని వేదంలో చెప్తారు. ఆ బట్టల్లో ఎవరెవరు దేవతలు ఉంటారు, నూలు అంటే ఎవరు, అక్కడ ఏ దేవత ఉన్నారు, ఇక్కడక్కడ ఏ దేవతలు ఉన్నారని ఆ కృష్ణ యజుర్వేదంలో అది చెప్తారు. వాసో దదాతి సర్వదేవత్యం వై వాసః సర్వ ఏవ దేవతా ప్రీణాతి అని ఆ వస్త్రదానం చేస్తారు. అది మన ప్రజాసేవలో ఉండేవాళ్ళు ఈ వేద అభిప్రాయం తెలుసుకోకుండానో మొత్తానికి వస్త్రదానం ఎక్కువ చేస్తారు. వస్త్రేణ వపుష, మంచి శరీరం ఉండాలి. కోపతాపరహితమైన, అంటే ఎంతవరకు అది కొంచెం మినిమం, అది కొంచెం ఉండాలి కదా. బంగారంలో ఆభరణం చేసినా 24 క్యారెట్ పెట్టుకుని చేసేది లేదు. కొంచెం ఏదో 2 క్యారెట్ కలుపుకుంటారు, వేరేదో కలుపుకుంటారు, 22 క్యారెట్తో చేస్తారు అనుకోండి. ఇట్లా శరీరం అనేది మంచిగా ఉండాలి.
శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. భోజనం చేసేదానికి శక్తి ఉండాలి, ఉపవాసం ఉండటానికి శక్తి ఉండాలి. రెండింటికి కూడా శక్తి అవసరం. శక్తి లేకపోతే మన డాక్టర్ గారు అడిగితే చెప్తారు శక్తి ఉండాలి, తినలేకపోతున్నానంటారు, తిండి లోపలికి వెళ్ళటం లేదంటారు, ఏదో చెప్తారు. అజీర్ణం జీర్ణం ఏదో జీర్ణమంగి సుభాషితం. అది వస్త్రేణ వపుష, ఆ శరీరం మంచిగా ఉండాలి. దానికోసం ఆయుర్వేదము, దినచర్య అధ్యాయము. ఈ వేద పండితులు చేసేది దినము ఒక అధ్యాయం చదవాలి, బ్రహ్మయజ్ఞం చేయాలి. అది వీళ్ళు చేస్తున్న దినచర్య అధ్యాయం. ఆ ఆయుర్వేదంలో మన కడుపు ఎలా ఉండాలి, మన మనస్సు శరీరం ఎలా ఉండాలి, కఫం పిత్తం శ్లేష్మం వాతం ఇదంతా చెప్పినారు. ఈ ఆయుర్వేద ప్రచారము ఇవన్నీ కూడా గుడిని కేంద్రంగా పెట్టుకుని ప్రతి గ్రామంలో చేసినారు. వాచ, మంచి వాక్కు ఉండాలి. ఏదైనా ఈ తపస్సు చేస్తామని కొందరు మొదలుపెట్టి నిర్దేవత్వం అని కోరుకోవాలని అభిప్రాయం వచ్చి, దేవతలే ఎందుకు, దేవతలను ఉంటే కదా వాళ్ళ దగ్గర వెళ్ళి మనం తపస్సు చేయటం, ఆశీర్వచనం, అనుగ్రహం, వరాలు, ఇదంతా మనకు కావాల్సింది. వరాహం అంటే ఇది ఈ డబ్బు కావాలి, ఇది కానీ దీంట్లో ఎందుకు వరాలు ఎందుకని చెప్పి దేవతలే అవసరం లేదని ఒక ఆయనకి అభిప్రాయం వచ్చింది. అంటే అవిద్యా సమూల నాశం అంటారు ఈ వేదాంతులు. కొద్దిగా శేషం ఉందా, నిశ్శేషంగా అయిందా అని. అలా దేవతలే లేకుండా ఉంటే ఇక ఇంత అందరికీ సౌఖ్యం అని ఆసురి శక్తి వాళ్ళు అనుకుని నిర్దేవత్వే ఛయానిద్రాం కుంభకర్ణో వృణీత చ విభీషణో విష్ణుభక్తిం వౌరే సత్వగుణాన్వితః రావణో మానుషాదన్నీరబధ్యత్వం తతో బ్రవీత్. ఈ శ్లోకాలన్నీ మన టిఎన్ శేషన్ గారు వినకు చెప్పి వినిపించినారు. అంటే మనం చూసింది అదొకటి. అంటే ఆ రోజుల్లో పాల్ఘాట్లో ఇలాంటి సంస్కృతము, సంగీతము అవన్నీ కూడా ఈ స్కూల్లో కూడా నేర్పించిన కాలం అది. ఈ స్కూల్కి ధర్మానికి సంబంధం లేదని చెప్పిన కాలం కాదది. అలా వస్త్రేణ వపుష వాచ, ఈ గుడి ద్వారా మనుషులందరికీ కూడా మంచి శరీరము, మంచి మనస్సు, మంచి వాక్కు, బుద్ధిర్బలం, యశోధైర్యం, నిర్భయత్వం, అరోగత, అజాడ్యం, వాక్పటుత్వంచ హనుమస్మరణాత్ భవేత్. ఈ రోజుకి మనకు కటు శబ్దాలు పనికిరావు, పటు శబ్దాలే పనికి వస్తాయి. సౌహార్దము, సౌజన్యము, సౌభ్రాతృత్వం ఎలా రాముల వారు చెప్పారో, గుహుడుతో మేము కలిసి మొత్తం 5 అయినామన్నారు ఆయన. అలాంటి సౌహార్దం ఆయన స్వధర్మంలో ఉన్నారు. రాముల వారు స్వధర్మంలో ఉంటూనే అందరితో మంచి ప్రేమ అభిమానంతో ఉండటాన్ని నేర్పించిన ఆయన రాముల వారు. సౌహార్దం అనే పేరుతో మన వ్యక్తిత్వాన్ని మనం పోగొట్టుకోకూడదు. మన వ్యక్తిత్వం ఏముంటుందో ఆశ్వలాయనము, కాత్యాయనము, బోధాయనము, ఆపస్తంభము, భారద్వాజము, సత్యాషాఢము, ఇంకా జైమిని, రాణాయనీయము, ద్రాహ్యాయనము, ఇంకా శౌనకము, పిప్పలాదము, అలాంటి లౌగాక్షి, కాశ్మీరీ పండితుల యొక్క శాఖ లౌగాక్షి,
గోబిల అని ఇంత ఉన్నారు. భారద్వాజ సూత్రం, భారద్వాజ గోత్రం వాళ్ళు ఎక్కువ ఉన్నారు, భారద్వాజ సూత్రం తక్కువ. అశ్వలాయన సూత్రం, అశ్వలాయన గోత్రం కూడా ఉంది, అశ్వలాయన గోత్రం కూడా ఉంది. అలా ఈ దేవాలయాలు మంచిగా ఉంటే దేశంలో ధర్మ ప్రచారం బాగుంటుంది. అది కాకుండా ఏదో ఇదే గుడి అని చెప్పి పూజలు లేని, లేదు వేదపారాయణం లేని, లేదు సన్నాయి నాదస్వరం లేని ఏదో ఒక బిల్డింగ్ని చూపిస్తే అది ఆర్ట్ గ్యాలరీ కావచ్చు, కానీ ఈ హార్ట్కు మంచి మనస్సుకు ఉపయోగపడే గ్యాలరీ కాదు అది. అందుకని ఈ దేవాలయాలన్నీ నడవాలి. నడవటం అంటే అక్కడ దీపం వెలిగించాలి. దీపం వెలిగించేదానికి అఖండ దీపం, వర్తిత్రయోపేతమఖండ దీప్త్య తమోహరం బాహ్యమథాంతరంచ సాధ్యం సమస్తామరవర్గ హృదయం అని చెప్పి శంకరాచార్యులు చెప్తారు. అంటే అఖండ దీప్తి, ఆ అఖండ దీపం వెలగాలి. నందా విళక్కు అంటారు, దీంట్లో నందా విళక్కు అరవంలో అలా చెప్తారు. అలా అఖండ దీపం వెలగాలి, నైవేద్యం చేయాలి. ఆ నైవేద్యం ఏమేమి చెయ్యాలి, ఎంత చెయ్యాలి, ఇదన్నీ కూడా శిలాలేఖంలో కంబోడియాలో శిలాశాసనం ఉంది. కాంబోజ దేశంలో ఇక్కడి నుంచి ఎంతో 4000 కిలోమీటర్లు ఉంటుందో ఏమో అంత దూరంలో ఉండే ఆ కాంబోజ దేశంలో శిలాలేఖం ఉంది. ఆ శిలాలేఖంలో అనేక విషయాలు ఉన్నాయి. అశ్వత్థ ప్రదక్షిణం గురించి దాంట్లో చెప్పినారు. బ్రహ్మమూల శివస్కంధ విష్ణుశాఖ సనాతన వృక్షరాజ నమస్తుభ్యం సర్వాశ్రయ ఫలప్రద మాత్వాశని మా పరశు మా నిలో మా హుతాశన మా రాజా మా గజ క్రుద్ధ వినాశముపనేష్యతి. ఈ అశ్వత్థ చెట్టుకి ఎవరి చేత కూడా ఇబ్బంది రాకూడదు. ఏనుగ చేత, గాలి చేత, నిప్పు చేత, ఏనుగ చేత, రాజశాసనం ద్వారా కూడా అంతే అంత జాగ్రత్తగా దాన్ని పెంచాలి. అది దీర్ఘకాలానికి ఉండాలి. ఆ సమిధల్ని మనం హోమానికి పూజలకంతా వాడుకోవాలి, పూజించాలి, ఇదని చెప్తారు. అలాంటి మన సంస్కృతిని కాపాడటంలో ఈ వేద పండితులు ముఖ్యులు, అర్చక స్వామి ముఖ్యులు. స్మార్థం వాళ్ళే ఈ వేదాన్ని ఈ యజమాని దగ్గర అందించేవాడు. బ్రిడ్జు, వారిధి వీళ్ళు. అంటే వేదం ఇంత పెద్దగా ఉందనుకోండి, 64 పన్నాలు ఋగ్వేదం అయితే, శుక్ల యజుర్వేదం అయితే 40 పన్నాలు. ఈ 44 తర్వాత అశీతిద్వయం, ఈ ఉత్తరార్చికం, ఇదన్నీ సామవేదం, అథర్వవేదం. ఇలాంటి వేదాలన్నీ కూడా ప్రజల దగ్గర అందించేవాళ్ళు, దీని గురించి ప్రయోజనాన్ని చెప్పేవాళ్ళు ఈ స్మార్తం. పుణ్యాహవాచనం, స్థాళీపాకం, నాంది, ఇలాంటి నాంది, ఇదన్నీ చెప్పి వాళ్ళు ప్రజల దగ్గర ఈ మాహాత్మ్యము, ఈ సంస్కారములు, జాతకర్మ, నామకరణం, అన్నప్రాశనం, చౌళం, ఉపనయనం ఇత్యాది అన్నీ చెప్పి అలా ప్రజల మధ్యలో ధర్మాన్ని అప్పుడప్పుడు గుర్తించి, ముందు ఇంటికి వెళ్ళినప్పుడు ఇదండి, ఇప్పుడు మీ ఇంట్లో ఆబ్దీకం, ఇదంతా వాళ్ళు చెప్తారు పురోహితులు. అన్నరూపంగా ఆబ్దీకం చేయటం విశేషం. అందుకోసమే మన కంచి స్వామివారు పెద్ద పెద్ద పట్టణాల్లో కూడా ఈ ప్రత్యాబ్దిక శ్రాద్ధం చేయటానికి మంటపాలు ఏర్పాటు చేశారు. ఉత్సవాలంటే ఇలాంటి కళ్యాణ మంటపాలు అంతా ఉపయోగంగా ఉంటుంది. ఇల్లు పెద్ద ఇల్లుగా ఉన్నప్పుడు, ఆ కాలంలో ఒక ఇంట్లో 20 మంది 30 మంది ఉన్నప్పుడు, ఇల్లు పెద్దగా ఉన్నప్పుడు వంట చేసినారు,
మడి కట్టుకున్నారు, అంతా చేశారు. ఇప్పుడు ఇల్లు స్థలము చిన్నదైంది, సంఖ్య చిన్నదైంది. అలా అయినప్పుడు ఇలాంటి ఆర్థికమంతా చేయటానికి వంట చేయాలి, కాకరకాయ అది ఇది కావాలి. దానికోసం అక్కడక్కడ కంచిపీఠం తరఫున మంటపాలు ఉన్నాయి. మదురైలో వైగై నది ఒడ్డున పాదుకా మఠం అని ఉంటుంది. అక్కడ 14 ఆర్థికం చేయటానికి ఆ పిత్తలి పాత్రము ఇవన్నీ పెట్టి చేశారు. అక్కడి నుంచి ఒక లిస్టు వచ్చేది, ఎవరు చేశారు, ఎవరి కోసరం చేశారు, వాళ్ళు స్మార్తుల, వైష్ణవుల, మాధవుల, ఎవరు చేశారు, ఇదంతా వివరాలన్నీ. అంటే ఇదన్నీ మరవకూడదు, కానీ సపోజ్ ఎప్పుడైనా మర్చినా ఇది గుర్తుకొస్తుంది. ఇదన్నీ కూడా మన దేశంలో ఈ కర్మకాండ అనేది చాలా ముఖ్యం. దేవత, ఋషి, పితృ. దేవతలకైతే మంచిగా జరుగుతుంది, మంచి పూలమాలలు, హారతులు అన్నీ చేస్తారు. వంట కూడా జిలేబీ చేయాలంటే, లడ్డు చేయాలి, జిలేబీ చేయాలంటే అందరు ముందుకు వచ్చి చేస్తారు. కానీ ఇలా స్నానం చేసి మడి కట్టుకుని ఇతడి బట్టలతో చేయాలి అంటే దీనికంతా పరిశ్రమ అవసరమవుతుంది. అంటే మనం ఈ పూజల గురించి చెప్పకుండా దీని గురించి ఎక్కువ చెప్తున్నాము అంటే ఎక్కడ అవసరం ఉన్నదో దాన్ని గుర్తించాలి. సమాజ సేవలో ఉండేవాళ్ళు ఏది జరుగుతున్నదో దాన్ని ప్రోత్సహిస్తాం, కానీ ఎక్కడ అవసరం ఉన్నదో దాంట్లో గుర్తించి అక్కడ శ్రద్ధ తీసుకోవాలి. కంచిపీఠం తరఫున అస్సాంలో వేద పాఠశాల జరుగుతుంది, ఆంధ్రాలో కూడా జరుగుతుంది, కానీ అస్సాంలో జరుగుతుంది. సిక్కింలో వేద పాఠశాల జరుగుతుంది, చైనా బార్డర్లో. వెస్ట్ బెంగాల్లో సిలిగురిలో జరుగుతుంది. అలా దూర ప్రాంతంలో జరుగుతుంది. ఇంకా మణిపూర్లో కూడా ఏదో సభలన్నీ చేయాలనుకుంటున్నాం. అక్కడ అన్నీ చూసుకుని సమయం సందర్భం చూసుకుని చేయగలనేది. అలా మన ఈ దేశంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఏదైతే వేద సంస్కృతి ఉన్నదో దాన్ని పునరుద్ధరించాలి. అందుకని మీ పని అంతా ఆంధ్రాతో సరిపోయిందనేది కాదు. మీరు బాగా చదువుకుని వేద పండితులు కానీ, స్మార్తులు కానీ, అర్చకులు కానీ ఎవరెవరు ఉంటారో వారు ఆ విద్యలో మీరు ప్రావీణ్యం పొంది ఈ వేద ధర్మ ఈ శాస్త్ర విద్యని ఇంకా పోషించి ఎక్కడెక్కడికి వెళ్ళి ఇంకా మళ్ళా ప్రచారం చెయ్యాలో. ఎవరో వచ్చారు ఒక ఆయన, ఏమయ్యా మీది ఏం గోత్రం అన్నాం అంటే ఆయన ఇంటి పేరులాగా ఏదో ఒక హిందీది పేరు చెప్తారు. ఒక ఆయన ఏదో పేరు చెప్పారు అంటే ఇది మీది ఏం గోత్రం అన్నారు, ఇది శుక్ల అన్నారు. మీ ఆవిడది జోషి అన్నారు. అంతా ఇంటి పేర్లు కానీ గోత్రం. అంటే మన వాళ్ళల్లో కూడా అలాంటి తెలియని వాళ్ళు ఉన్నారనుకునేది అది విషయం వేరు. దీంట్లో పరిహాసం దీనికి పరిహారం కాదు, పరిహారం కాదు. అందుకని మనం శ్రద్ధగా సమాజ సేవ చెయ్యాలి. ఎలా కొందరు సమాజ సేవ గట్టిగా మన హిందూ ధర్మము దేశం కోసం కొందరు ఎలా అహర్నిశం బాగా పనిచేస్తున్నారో అలా ఈ వేదశాస్త్ర ప్రచారం కోసం కూడా మీరు సమయం ఇవ్వాలి. సమయం ఇచ్చి ఎక్కడ పల్లెటూరులో ఉన్నా అక్కడ ఉండటం ముఖ్యం. అందుకే మనం చెప్తున్నాం, హర్ పంచాయత్ మే పండిట్ జీ హోనా, హర్ మందిర్ తిరుపతి హోనా. ప్రతి గుడి కూడా తిరుపతిలాగా మంచిగా ఉండాలి. ప్రతి గ్రామంలో కూడా ఒక ధర్మానికి ప్రతినిధి ఉండాలి. 5-6 కుటుంబాలు, ఒక వైష్ణవ అర్చకులు, శివార్చకులు, వేద పండితులు, ఒక సిద్ధాంతి, ఒక మంత్రశాస్త్రవేత్త, ఇలా అందరూ కలిసి ఒక చిన్న అగ్రహారం మళ్ళా ఈ దేశంలో ప్రతి గ్రామంలో ఏర్పాటు చెయ్యాలి. అప్పుడే ఈ దేశంలో
ధార్మిక వికాసం కలగటానికి ఇది దోహదం చేస్తుంది. అందుకని ఆ దోహదానికి ఇప్పుడు దౌహృదం కావాలి, అంటే పునాది కావాలి. అలా పునాది కావటానికి ఇప్పుడు మనం ప్రయత్నం చేయాలి. దానికోసమే ఈ విద్యలో ఎవరైతే వచ్చినారో మీరందరూ కూడా బాగా చదువుకుని మీకు మంచి ఎక్స్పోజర్ కలిగించాలి. మీరు ఎక్కడో విద్యాలయంలో ఉన్నా ఈ 3 రోజులు ఇక్కడ ఉన్నారు. ఈ 3 రోజుల్లో ఉన్నప్పుడు ఇతర పాఠశాలలో ఏమి నేర్పిస్తున్నారు, అక్కడ ఎవరు చదువుతున్నారు, వారితో మీకు ఒక స్నేహం కలుగుతుంది, ఒక మైత్రి కలుగుతుంది. ఇది కూడా అవాంతర ప్రయోజనం. ఆన్లైన్లో పరీక్షలు పెట్టేస్తే మీకు ఆడిటర్ పరీక్ష, కొన్ని పరీక్షలు ఆన్లైన్లో ఉంటాయి. అలా మీకు ఆన్లైన్ పరీక్షలు పెడితే ఒకరికొకరు తెలుసుకోలేరు. మీరు ఒక క్షేత్రం విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చేసి ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారంటే ఒక తిరుపతి పరిచయం అయింది మీకు. ఇక్కడ 10 మందితో మీకు ఒక మంచి సత్సంబంధం కలుగుతుంది. అందుకని వారిది వ్యక్తిత్వం ఉన్న శైవులని, స్మార్తులని, వైష్ణవులని, పాంచరాత్రమని, వైఖానసమని ఏమున్నా ఆస్తికులు అనే ఒక దృష్టితో మీలో ఒక సమైక్యత ఉండాలి. తర్వాత వారిది మొత్తానికి మీరందరూ కూడా యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్. ముందు సహజంగా ఉండాలి, సహజం పురస్తాత్. తర్వాత వారిది మీది వారిది, మీది అంటే మిగిలినదేని అరవంలో. తర్వాత ఆయుష్యం అగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ. ఆ యజ్ఞోపవీతం బలంగా ఉండాలి. యజ్ఞోపవీతం బలంగా ఉండాలంటే ఇప్పుడు ఆడవాళ్ళకు కూడా మేము నేర్పిస్తున్నాం. చెన్నైలో ఆ మడి కట్టుకుని సువాసని వాళ్ళు ఆ తక్లీలో యజ్ఞోపవీతం అడుగుతారు. వాళ్ళు అంటే ఒక అభిమానం కలగాలి. మన భర్త కోసరము, మన తండ్రి కోసరము, మన అబ్బాయి కోసరము మేము ఇది చేస్తున్నాము. అస్సాంలో చిన్న ఒక బట్టలు కంస అంటారు. ఆ బట్టలు ఆడవాళ్ళు తయారు చేస్తారు. పెళ్ళికి ముందు తయారు చేస్తారు, ఏదో చెప్తారు. మొత్తానికి మన దేశంలో హస్తకళ ఏముంటుందో దీనన్నీ కూడా మనం రక్షించాలి. ఏకాగ్రత వస్తుంది. తక్లీలో చేస్తే ఏకాగ్రత వస్తుంది. అట్లే భగవద్గీతలో చెప్పినట్టుగా ధారయన్ నచలం అని చెప్పి సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశశ్చ అనవలోకయన్, అలా ఏకాగ్రత వస్తుంది. చిన్న ఉదాహరణ దీనికి. అలా ఈ రైతుల మధ్యలో కూడా మీరు సత్సంబంధం పెట్టుకోవాలి. అందరికీ మంచిది కోరుకునే ధర్మం, ఏకైక ధర్మం మన సనాతన వైదిక హిందూ ధర్మం. అందరికీ దీంట్లో వాళ్ళ రైతులతో కూడా మంచి సత్సంబంధం పెట్టుకుని పవిత్రం వై దర్భాహ ఏముంటుందో మీరు వేదంలో చెప్పేది వేరు. దత్తస్పా దర్భానాధ్యాసితవ్యా అది వేరు. దానికి దీంట్లో ఆ పవిత్ర పాణి అని ఏం చెప్తారో ఆ దర్భ ఇవన్నీ కూడా మంచిగా దొరకాలి. హోమ ద్రవ్యాలు మంచిగా దొరకాలి. ఎలా మంత్రం ముఖ్యమో అలా ఆచారం ముఖ్యము. ఆచారం ఎలా ముఖ్యమో అలా ఆత్మగుణం ముఖ్యము. ఆత్మగుణం ఎలా ముఖ్యమో అలా ద్రవ్యశుద్ధి అనేది కూడా కావాలి. అందుకని వృక్షారోపణ కార్యక్రమం మన వేదిక్ యూనివర్సిటీ వాళ్ళు ప్రకాశనం చేశారు. అదన్నీ కూడా పుస్తకాలు తెలుగులో ఉన్నాయి. ఈ పురోహితులు మీరందరూ కూడా ఆ పుస్తకం తీసుకుని అక్కడ ఉండే సర్పంచ్ ఎవరు ఉంటారో వాళ్ళతో మంచిగా మాట్లాడి, అంటే మనకు వాళ్ళు ఏం చేస్తున్నారనేది విషయం వేరు, మనం వాళ్ళ కోసం ఏం చేస్తుంటాం మనం ముందు వెళ్ళి మాట్లాడాలి. స్మితభాషి, పూర్వభాషి, మృదుభాషి, అలా కొందరు వారి నమ్మకం ఏముంటుందో దాన్ని అమ్మకం చేస్తారు మంచి మాటల ద్వారా. ఇక్కడ విషయం ఉన్న వినియోగం అవసరమైంది.
ఈ హిందూ వైదిక సనాతన ధర్మంలో విషయాలు చాలా ఉన్నాయి. ఏం చెప్పుకుంటారు వేద పండితులు, అన్నీ ఉన్నాయండి, వేదంలో ఉందండి, అన్నీ ఉందండి అంటారు. ఉండదని మిగతా వాళ్ళు గుర్తించాలి కదా. ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి ఆ నమ్మకం రావాలి, ఒక ధర్మకర్త మండలి వాళ్ళకి ఆ నమ్మకం రావాలి, ఒక ధర్మ ప్రచార పరిషత్తు అధికారులకి ఆ నమ్మకం రావాలి. అలా వాళ్ళ మధ్యలో మీరు ప్రచారకులుగా కూడా ఉండాలి. ప్రచారం ద్వారానే ధర్మం అభివృద్ధికి వస్తుందనేది కాదు, కానీ ప్రచారం కూడా అవసరం. అందుకని మంచి మాటలన్నీ ప్రవచనానికి కూడా వీళ్ళకి ఒక ట్రైనింగ్ పెట్టి, ఇతిహాస పురాణం అని ఒక కోర్సు ఇక్కడ ఏదో ఉంది తిరుపతిలో, అలాంటి కోర్సులో కూడా పరీక్షలు పెట్టి ఇతిహాస పురాణం అనే దాంట్లో కూడా పురోహితులకి, ఈ వేద పండితులకి వాళ్ళకి ఎక్స్ట్రా పరీక్ష, అది అధికంగా అధికం ఫలం అలా పెట్టి. ఇప్పుడు మనం పెరుమాళ్ గుడి వెళ్తామనుకోండి, మహావిష్ణువు సన్నిధికి వెళ్తే అక్కడ నిదానంగా చెప్తారు. ఆ ధ్యాన శ్లోకం అంతా మన వాళ్ళు దీక్షితులు వాళ్ళని చెప్పి హారతల్ని చూపించి దర్శనమైందా అని అడుగుతారు. ఇది ఇతర దేవస్థానాల్లో కూడా అలాంటి అలవాటు రావాలి. అందుకని ఎవరిలో ఏం మంచిది ఉందో దాన్ని అందరూ గ్రహించాలి. మాధుకరం మన కంచి స్వామివారు చెప్పారు, దేశాటనం ఒక మాధుకరం అని ఒక వ్యాసం రాశారు 1930-40 అప్పట్లో. దేశాటనం ఒక మాధుకరం అని. దేశంలో మనం పర్యటన చేస్తూ ఎక్కడెక్కడ ఏ మంచి విషయాలు ఉన్నాయో అలా మకరంద సారంలాగా మనం గ్రహించాలి. దానికోసం మీరందరూ కూడా సంస్కృత భాషని కాపాడాలి, వేద సంస్కృతిని కాపాడాలి. సంధ్యావందనం కొందరైతే 5 సార్లు వాళ్ళది నమ్మకాన్ని వాళ్ళని చేస్తారు. కొందరు ఆదివారం అంటే అందరూ అట్లా కూర్చుని చేస్తారు. మనం సూర్య నమస్కారం మనం ఆదివారం అక్కడక్కడ ప్రచారం చేయాలి, సంధ్యావందనం చేయాలి. గాయత్రి వ్యాహృతి సంధ్యా ద్విజబృంద నిషేవిత. ద్విజబృంద నిషేవిత ఎవరో ఒకరు చేస్తున్నారు సంధ్యావందనం అనేది కాదు, ద్విజ బృందం చేయాలి. ఆ బృందం చేయాలంటే ఇంటింటికి సంధ్యావందన ప్రచారం చేయాలి. అంటే మనం ఎన్నిసార్లు పురుష సూక్తం, శ్రీ సూక్తము, నమ్మకం చమకం చెప్పినా అది యజమాని కోసరం మనం చెప్పేది. మన ఆత్మబలం కోసరము ఏ పని ఉన్నా ఆ సంధ్యావందనాన్ని గట్టిగా చేసే అలవాటు అనేది ఉండాలి. అలా మీరందరూ కూడా స్వహస్తం అలవాటు చేసుకోవాలి. స్వహస్తం అంటే అమెరికాకు వెళితే, పై చదువుకు వెళితే అప్పుడు నేను వంట నేర్చుకుంటాననేది కాకుండా ఇక్కడ ఉండేవాళ్ళు కూడా మీరు స్వహస్తం అనేదాన్ని మీరు నేర్చుకోవాలి. ఇదన్నీ కూడా పాఠశాలలో మనం ఒక సిలబస్ కింద తీసుకొచ్చి సంస్కృత భాషా పరిచయము, ఆచార విచారాలు, దేశం పర్యటన చేస్తూ జ్యోతిర్లింగాలు, శక్తిపీఠాలు, దివ్యక్షేత్రములు ఇదంతా చూస్తూ వచ్చి గ్రామీణాభివృద్ధి జరగాలి. అప్పుడే ఈ దేశంలో ఏదో రాజకీయాలు ఉన్నా ఈ రాజకీయంలో రాజకీయం అనేది అప్పుడప్పుడు జరుగుతుంది. చేసినప్పుడు ఇది మీరందరూ కూడా పట్టించుకొని ధర్మ ప్రచారం చేయాలి. ఎవరైతే ఇక్కడ వచ్చినారో వీళ్ళకి అక్క చెల్లెలు ఎవరుంటే వాళ్ళందరూ కూడా ఇక్కడ జరుగుతున్న సాంప్రదాయ పాఠశాలని చూపించాలి. తిరుపతిలో జరుగుతున్న ఈ సాంప్రదాయ పాఠశాలని చూసి వాళ్ళకు కూడా ఇలాంటి సంస్కారం వచ్చేటట్టు చేయాలి. అంటే వేదం మీరు చదివినా దీనికి దీపం వెలిగించాలి, ముగ్గు వేయాలి. వాళ్ళు చేయగలిగే శాస్త్ర సమ్మతమైన విషయాలు వాళ్ళు చేయటానికి ముందుకు రావటానికి వాళ్ళకు కూడా శాస్త్రవిహితమైన విధానంలో పరిచయం ఇప్పించాలి. దానికోసం మీ కుటుంబంలో తీసుకునేది ఒక రకంగా, ఇచ్చేది
ఒక రకంగా అంటే దాంట్లో తేడా వస్తుంది. ఇచ్చేది సాఫ్ట్వేర్ వాళ్ళకి ఇచ్చేస్తారు, కావాలన్నప్పుడు అదంటారు. అలా ఈ ఏదైతే ఈ శాస్త్రీయ సమాజం ఉంటుందో, తిరుపతి బ్రాహ్మణ సమాజం, దానికోసం కూడా పనిచేయాలి. అవగాహన సదస్సులు ఎక్కువ జరిపించాలి. అవగాహన సదస్సులు ఈ లౌకికులు, వైదికులకి, అర్చకులకి, వేద పండితులకి అందరికీ కూడా అవగాహన సదస్సు. ఈరోజు దేశంలో గుడిల పరిస్థితి ఏమి, మన ఈ అర్చకులు, పురోహితులు, వేద పండితుల యొక్క పరిస్థితి ఏమి, ఆర్థికంగా ఎలా ఉన్నది, ఆరోగ్యపరంగా ఎలా ఉంది, దానికోసం ఒక ట్రస్ట్ ఏర్పాటైంది. వైదిక వెల్ఫేర్ ట్రస్ట్ అని కంచిపీఠం తరఫున ఇదివరకు ఒక 3,000 మందికి ఈ స్మార్తం, ఈ క్రమపాటి గణపాటులకి వైద్య సేవ కోసం ఒక ట్రస్ట్ ఏర్పాటైంది అని జరిపిస్తున్నారు. అలా సర్వతోముఖం అని మీరు చెప్తారు. ఈ క్రతువు ఇదే అంటారు, సర్వతోముఖం ఇదని చెప్తారు మీరు. ఈ సర్వతోముఖంగా మీరు చూడాలి. నేను మంత్రం చెప్తాను అంతవరకే, సమితకి దర్భకి నాకు సంబంధం లేదు, విద్యారణ్యానికి నాకు సంబంధం లేదని కనపాటి ఒకరికొకరు సంబంధం లేదనుకుంటే మొత్తానికి మాకేం సంబంధం లేనిది సమాజం దూరంగా వెళ్ళిపోతుంది. మీలో ఉండే సమైక్యతనే దేశంలో భక్తుల్ని దగ్గరికి తీసుకొస్తుంది. అందుకని మీరందరూ కూడా వారి వారి వ్యక్తిత్వాన్ని కాపాడుకొని కంచిపీఠం తరఫున పాంచరాత్ర పాఠశాల ఇక్కడ ఉన్నది, వైకానస పాఠశాల చెన్నైలో ఉన్నది, స్మార్త పాఠశాల ఉంది ఇక్కడ, అన్నిటికీ అన్ని బ్రాంచెస్కి ఉన్నాయి. అంటే ఆస్తిక్యాన్ని మనం కాపాడాలి, వేద అనుమతమైన విషయాన్ని మనం కాపాడాలి, సంస్కృత భాషని కాపాడాలి, ఆవుల్ని కాపాడాలి. ప్రతి గ్రామానికి ఒక ఆలయము, ఒక అర్చకుడు, ఒక ఆవు, వారికి ఆవాసము, వారికి ఆ పురోహితుడికి ఆ శాస్త్రీయ పరంగా కావలసిన గృహిణి ఆడది, ఇదన్నీ ఉంటేనే సమాజంలో పునర్నిర్మాణం అనేది జరుగుతుంది. ఇలాంటి సభల్ని అక్కడక్కడ ఉండే బ్రాహ్మణ సమాజం వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఇలాంటి సభల్నంతా చేస్తూ అందరికీ ఐకమత్యము, అందరికీ శాస్త్రంలో శ్రద్ధ వచ్చి ధైర్యం ఉండాలి, దీనికి నమ్మకం ఉండాలి. మీరు వేరు చూస్తారు, మీరు మొత్తానికి కలిపి 85% ఉన్నారు ఇక్కడ ఈ దేశంలో హిందువులు. 80 నుంచి 85% ఉన్నారు. దీనికి సంబంధం లేని వాళ్ళు వేద బాహ్యం అంటే ముందు వాళ్ళు కూడా ఒక సమయంలో దీంట్లో ఉన్నవాళ్లే, మధ్యకాలంలో వచ్చిన దీంట్లో దూరమైనారనుకోండి. అప్పుడు వాళ్ళల్లో ఉండే ధైర్యం అంటే న్యాయంగా ధర్మంగా పని చేయాలన్నా కూడా ధైర్యం అవసరం. అందుకని మీరు మనం బొట్టు పెట్టుకునే దాంట్లో కానీ బొట్టు, జుట్టు, ముట్టు, కట్టు ఇదన్నీ చెప్తారు. ఇదన్నిటికీ కూడా మన సర్దార్లు ఉన్నారు, సర్దార్జీ అని ఉన్నారు. వాళ్ళు విదేశానికి వెళ్ళినా వాళ్ళ యొక్క స్వరూపంలో అలాగే ఉంటారు. అలా స్వరూపం మంచిగా ఉండాలి, స్వధర్మం మంచిగా ఉండాలి, స్వభావం అన్నింటికన్నా మంచిగా ఉండాలి. ఈ విధంగా స్వరూపము, స్వధర్మము, స్వభావం అన్ని మంచిగా ఉండి ఈ సభని అందరూ కలిసి జరిపారు. అంటే లౌకికంగా ఉండేవాళ్ళు, త్రిమతస్థులు, తర్వాత గొప్ప వేద పండితులు, కులపతి గారు, ఉపకులపతులు, కులపతిని అందరూ కలుసుకుని దీన్ని అందరూ కూడా అర్చక స్వామి, ఈయన మహావైద్యుడు, వీరందరూ వచ్చి బాగా చెప్పారు. ఇలాంటి సంఘం అనేది ధర్మ సంఘం తయారవ్వాలి. లౌకిక సంఘం ఉన్నట్టుగా ధర్మ సంఘం ఈ దేశంలో తయారవ్వాలంటే దీనికి ఈ తమిళ్లో పాట పాడతారు, తిరయింపి నిక్కిండ్రాయి కేశవ అంటారు, వీళ్ళు కురయండ్రు వెళ్ళేదని. అలా మనం
మన వ్యక్తిత్వాన్ని ముందు పెట్టుకోకుండా మనం అంటే పేరు ప్రతిష్టకు ఎంతవరకు ఆశపడాలో అంతవరకు ఆశపడి మనం నిష్కామ్య కర్మ చేసేదానికి మంచి కార్యకర్తలు ఒక్కొక్కరు కూడా మీలో మా ద్వారా 5 సంధ్యావందనం చేశారు, మా ద్వారా 5 బొట్టు పెట్టుకున్నారు, మా ద్వారా 5 తులసి చెట్టు పెట్టారు, మా ద్వారా బిల్లు చెట్టు పెట్టారు అని ఏదో ధర్మం సంబంధించిన కార్యక్రమాల్ని కొద్దిగా చేస్తే అదే వికాసానికి మూల కారణం అవుతుంది. అమృత బిందు ఆనంద సింధువుకి కారణమవుతుంది. అందుకని మీరు చేయాల్సింది అమృత బిందు, అది కొద్దిగా అది కలిస్తే అది తస్మిన్ ఆనంద సింధవు అంటారు. అలాంటి ఆనంద సింధు అవుతుంది. దీనికోసం మీరు ఈ దారిలో వచ్చారు. గొప్ప విషయము, తల్లిదండ్రులు ఈ మార్గంలో మిమ్మల్ని పెట్టారు. ఇప్పుడు ఇంత జనం వస్తున్నారు తిరుపతికి. ముందు కూడా జనం బాగానే వచ్చారు, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, నడుచుకుని వచ్చారు. ఏం వసతి లేనప్పుడంతా కూడా వీళ్ళందరూ అర్చక స్వాములందరూ చూసుకున్నారు. ఇప్పుడు బాగా అయింది. అలాంటి నమ్మకంతో మీరుండి ఈ వేదశాస్త్ర ఆగమ సంరక్షణం చేస్తూ ఈ విజయవాడ శ్రీ చంద్రశేఖరే సరస్వతి స్వామి శ్రౌత స్మార్త విద్వాన్ మహాసభ మరియు ఇక్కడ స్థానికంగా ఏర్పాటు చేసిన మన తిరుపతి పట్టణ బ్రాహ్మణ సంఘం సమాజము ఇలాంటి మంచి కార్యక్రమాలన్నీ చేస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు అని ఈ ఉద్దేశం కోసం మంచిగా పనిచేయాలి. హర శంకర, జై జై శంకర. ఈ పరీక్ష ఇప్పుడు జరుగుతుంది ఇక్కడ. 60 సంవత్సరాల ముందు 24 తర్వాత 30 అది 60 సంవత్సరాల ముందు మన కంచి స్వామివారు చెప్పి అన్నాదురై అయ్యంగారని ఒక ఆయన ఇక్కడ తిరుపతికి వచ్చేసి ఈ పాఠ్యక్రమము, పరీక్షాక్రమము, పారితోషిక క్రమము ఇవన్నీ కూడా దేవస్థాన అధికారులతో మాట్లాడి పరీక్షలన్నీ ఏర్పాటు చేసి అప్పటి నుంచి ఈ వెంకటేశ్వర స్వామి ఈ వేరే పరీక్షలన్నీ కూడా జరుగుతున్నాయి. అందుకని మన స్వామివారి ఆశయంతో ఇక్కడ తిరుపతిలో జరుగుతుంది. ఇప్పుడు తిరుపతి వాస్తవ్యులే ఈ పరీక్షల్ని ఏర్పాటు చేశారు. ఇది గొప్ప